ఓకే, ఈఎంఎఫ్ ఆఫ్ అ సెల్ గురించి మాట్లాడాను కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి నేను ఇంకా డిస్కస్ చేస్తాను. చూడండి, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ అ సెల్ మచ్ బెటర్. దెర్ ఈస్ అ సెల్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఒక సెల్ ని ఇలా రిప్రజెంట్ చేశారు. ఆ సెల్ ఎలా రాశారంటే ఇలా ఉంది. 2 volts 0.1 ohm అని ఉంది. And the resistance of that external resistor is given as some 4 ohm. The question is to find, number one, find current in the circuit. Number two, terminal voltage. టర్మినల్ వోల్టేజ్ ని కొన్నిసార్లు ఏమని అడుగుతారంటే ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్ అని అడుగుతారు. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్? అది సో ఆన్. ముందుగా కరెంట్ ఎలా కనుక్కోవాలి? సి, we know that E is equal to V plus I into small r. But also V is the terminal voltage. V can also be written as I into capital R. So EMF E is equal to V plus lo I into capital R plus I into small r అని రాశారు. ఇందులోంచి I కామన్ తీస్తే ఏమవుతుందంటే I is equal to E by capital R plus small r అవుతుంది. కరెక్ట్నా చూడండి, I is equal to E by capital R plus small r అవుతుంది. ఇది కరెక్టేనా? కరెక్టేనా? Yes. So you can find out current using this one. So that implies EMF enta amma 2 volts, right? EMF is 2 volts. Ikkada E is equal to 2 volts. And internal resistance is 0.1 ohm. External resistor is 4 ohm. So current ela kanukuntaru? EMF by total resistance. Total resistance is 4 plus 0.1. అంటే ఎంత అమ్మా ఇది? 2 by 4.1 అంటే 20 by 41 ampere is the current in the సర్క్యూట్. అంటే ఇక్కడ నుంచి ఎంత కరెంట్ వస్తుందండి అంటే మనం ఏం చెప్పాలి? ఇంత కరెంట్ I వస్తుందని చెప్పాలి. సో కరెంట్ ఇన్ ద సర్క్యూట్ కనుక్కున్నాం కదా. అందరికి క్లియర్ అయ్యేది? శిరీష క్లియర్, గుడ్. ఎస్, క్లియర్, వెరీ గుడ్. నౌ టర్మినల్ వోల్టేజ్ కనుక్కోవాలంటే V కనుక్కోవాలి. హౌ డు యూ ఫైండ్ అవుట్ V? V ఈజ్ నథింగ్ బట్, అబ్జర్వ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ లో నుంచి V ఏమవుతుందంటే E మైనస్ IR అవుతుందా లేదా? V, how do you find the potential difference? V is equal to E minus IR. So ఒకసారి చేయండి అమ్మా ఇది. V is equal to E అంటే EMF 2 మైనస్ I అంటే ఎంత? 20 by 41 ఇంటూ స్మాల్ r వాల్యూ ఎంత అంటే 0.1. Then the terminal voltage would be equal to 2 minus 2 by 41, right? The value of terminal voltage is 2 minus 2 by 41. This will give you 2 common తీస్తేనేమో 1 minus 1 by 41, which is 40 by 41. So ఎంత ఇది? 80 divided by 41 volts. 80 divided by 41 volts is the terminal voltage.
దీని మీనింగ్ ఏంటో చూద్దాం అమ్మా. Let us try to understand what is the meaning of this. ఇప్పుడు సెల్ ఈఎంఎఫ్ ఎంత అంటే 2 volts. సెల్ ఈఎంఎఫ్ ఎంత అమ్మా? 2 volts. EMF of cell is 2 volts. Of cell is 2 volts. అందులో ఇది 80/41. 80/41 వాల్యూ ఎంతో చెప్పగలరా? 1.95 అమ్మా. దీని వాల్యూ 1.95. ఫర్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. 1.95 volts. అయితే ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ 2 volts. అందులో 1.95 అనేది ఎక్స్టర్నల్ లో ఉంది అండ్ రిమైనింగ్ 0.05 అనేది ఇంటర్నల్ లో ఉంది. అంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్లేగా ఇది వచ్చింది. దిస్ ఈజ్ డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్. అంటే ఇది దేని వాల్యూ? ఇది I ఇంటూ స్మాలర్ వాల్యూ. దీన్ని ఏమంటారంటే లాస్ట్ వోల్ట్స్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ లాస్ట్ వోల్ట్స్. ఎందుకంటే ఇంత వోల్ట్స్ అంటే 2 volts మొత్తం ఉండాల్సింది 0.05 అనేది ఇంటర్నల్ వల్ల లాస్ట్ అయింది. సో లాస్ట్ వోల్ట్స్ ఎంత ఎప్పుడు ఎలా కనుక్కోవాలంటే 0.05. సో 1.99 కాదు, 1.95. సో ఈ లాస్ట్ వోల్ట్స్ అనే కాన్సెప్ట్ అర్థమైందమ్మా? రైట్. సో దిస్ ఈస్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్. ఇంకా ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ గురించి ఇంకా మాట్లాడదాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీరు మొత్తం చెప్పాలి నాకు. ఇలా ఒక సెల్ ఉంది. This is a cell, and in this cell, this is 10 volts, 2 ohm, and the external resistor is 13 ohm. I want you to find out the terminal voltage. చేయండి అమ్మ, టెర్మినల్ వోల్టేజ్ చేయండి. టెర్మినల్ వోల్టేజ్ ఎంత? So how do you find terminal voltage? V is equal to E minus IR. అంతేనా? చేయండి అమ్మా. Tell me the answer. 26/3 అని ఆన్సర్ ఇచ్చారు. లెట్స్ చెక్. సో V is equal to EMF is 10 volts minus కరెంట్ ఎలా కనుక్కుంటారు? కరెంట్ I is equal to net EMF by total resistance కదా. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. నెట్ EMF అపాన్ టోటల్ రెసిస్టెన్స్. సో ఎంత వచ్చింది? కరెంట్ I is equal to అంటే నెట్ EMF is 10, total resistance is 13 plus 2 అంటే 15. 10/15. 2/3 ampere. Current 2/3 ampere. So 2/3 into R value is 2. So this will give you 10 minus
4/3, which is absolutely correct. The answer which is given 26 divided by 3 volts. The answer is given by Sirisha alone. ఒక అమ్మాయి ఇచ్చింది ఆన్సర్, మిగతా వాళ్ళు చేయలేదు. Okay. Now, లాస్ట్ వోల్ట్స్ ఎంతో చెప్పండి అమ్మా. ఎలా చేయాలి లాస్ట్ వోల్ట్స్ అంటే I ఇంటూ స్మాల్ ఆర్ చేస్తే సరిపోతుంది, లేదా టోటల్ గా 10 లో నుంచి 26/3 యూటిలైజ్ అయింది అంటే ఎంత, 10 minus 26/3, which is 4/3 volts is lost volts. Very good, Sirisha. 4/3 volts is the lost volts. Cell, okay na cell? Right. Let us now study about different types of circuits. First one is, I would like to discuss about open circuit. Open circuit అంటే ఏంటి? ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. లిసన్ కేర్ఫుల్లీ. ఓపెన్ సర్క్యూట్ అంటేనమ్మా, ఇక్కడ ఒక సెల్ ఉంటుంది, కింద ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఉంటుంది, ఇలా ఉంటుంది సర్క్యూట్. ఇది ఈఎంఎఫ్ ఈ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్, ఇది ఎక్స్టర్నల్ రెసిస్టర్ క్యాపిటల్ ఆర్. నాకు ఒక చిన్న పాయింట్ అమ్మ చెప్పండి, ఇక్కడ ఇందులో కరెంటు ఫ్లో అవుద్దా అవదా అది చెప్పండి చాలు. ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతుందా లేదా? ఎంతమంది ఎస్ అంటారు, ఎంతమంది నో అంటారు? సో everybody's answer is no. Good. In open circuit, no current flows. No current flows. No current flows kabatti I is equal to 0. మరి I is equal to 0 అయినప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ చూసావా, V is equal to E plus E minus IR అని. అందులో I0 సబ్స్టిట్యూట్ చేస్తే V is equal to ఏమవుతుందండి, E అవుతుంది. అంటే ఇన్ ఓపెన్ సర్క్యూట్ టర్మినల్ వోల్టేజ్ is equal to EMF. In open circuit, terminal voltage is equal to EMF. In an open circuit, terminal voltage is equal to EMF. Let's go to the second circuit, which is obviously the closed circuit. ఇప్పటి వరకు మనం చేసింది అదే, closed circuit ఇదే మనం చేసింది. What do you think in closed circuit? In closed circuit, see, circuit draw చేద్దాం. సర్క్యూట్ క్లోజ్ అయింది. ఇది ఈఎంఎఫ్ ఈ కామా ఆర్, ఇది ఎక్స్టర్నల్ రెసిస్టర్ క్యాపిటల్ ఆర్. ఇక్కడ నుంచి కరెంట్ ఇలా వస్తుంది, ఇలా ఫ్లో అయింది. ఓకే, ఈ క్లోజ్డ్ సర్క్యూట్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఏ,
ఇంకొకటి బి. ఈ బి గురించి నేను డిస్కస్ చేస్తాను, బట్ ఈ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది క్యాపిటల్ ఆర్, ఇది ఈ కామా స్మాల్ ఆర్. క్లోజ్డ్ సర్క్యూట్ లో 2 కేసెస్ ఉన్నాయమ్మ. కరెంట్ ఫ్లో అవుతుంది మనస్విని, కరెక్ట్. క్లోజ్డ్ సర్క్యూట్ లో ఎన్ని కేసెస్ ఉన్నాయరా? 2 కేసెస్ ఉన్నాయి. ఏంటా 2 కేసెస్ అంటే, కేస్ ఏ, ఇప్పుడు ఈ కేస్ ఏ ఉంది చూసావా, కేస్ ఏ, ఇందులో బ్యాటరీ నుంచి కరెంట్ వస్తుందా, బ్యాటరీ లోకి కరెంట్ వెళ్తుందా చూడు. కేస్ ఏ లో బ్యాటరీ నుంచి కరెంట్ వస్తుందా, బ్యాటరీలో కరెంట్ వెళ్తుందా? The current is coming out of the battery. Case A. In case A, the current is coming out of the battery. So this is called discharging of a cell. Discharging of a cell. Then discharging of cell అంటారు. ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం, V is equal to E minus IR అని రాసాం కదా. V is equal to E minus IR. అంటే V is E minus something, అంటే E లోంచి ఏదో తీసేయాలి, కాబట్టి V is less than E. V is less than E. Look at the second case. Look at the second case. In second case, is current flowing into the battery or current coming out of the battery? In second case, is current flowing into the battery or coming out of the, flowing into the battery, which means this is a case of charging of a cell. Charging of a cell. సెల్ ఎప్పుడైతే నువ్వు చార్జ్ చేస్తావో అప్పుడు V మస్ట్ బి ఈక్వల్ టు సేమ్ అదే ఫార్ములా, కాకపోతే కరెంట్ డైరెక్షన్ మారింది కాబట్టి ప్లస్ IR అని రాయాలి. Then here V is greater than or equal, greater than E. V is greater than E. ఇప్పుడు మనం 3 కేసెస్ చూసాం రా. ఒకటేమో V is equal to E, ఇంకొకటి V less than E, ఇంకొకటి V greater than E. సో V is equal to E ఏ కేసులో వస్తుంది అంటే ఓపెన్ సర్క్యూట్ కేసులో వస్తుంది. V less than E ఏ కేసులో వస్తుంది అంటే క్లోజ్డ్ సర్క్యూట్ లో, అది డిశ్చార్జింగ్ ఆఫ్ ఎ సెల్ అనే కాన్సెప్ట్. చార్జింగ్ ఆఫ్ ఎ సెల్ అయితే E ప్లస్ IR, కాబట్టి V గ్రేటర్ దాన్ E. సరే ఇక్కడ ప్లస్ ఎందుకు రాశారంటే ఏముంది, కరెంట్ డైరెక్షన్ మారింది కదా, అందుకే మైనస్ I ప్లస్ లో ప్లస్ I రాశాను. దిస్ ఈస్ ది అదర్ టైప్ ఆఫ్ ద సర్క్యూట్. I also have the third type. Third type కూడా చూడండి ఒకసారి. Third type of circuit is short circuit. అసలు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇది ఒకసారి క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటమ్మా అంటే, మనకి ఒక సెల్ ఉంది, దానికి ఎంతో కొంత EMF ఉంది, దట్ ఈస్ E, R. ఇలా రిప్రజెంట్ చేస్తారు. అంటే E అంటే EMF, R అంటే ఇంటర్నల్ రెసిస్టర్. దాన్ని తీసుకొచ్చి ఎక్స్టర్నల్ రెసిస్టర్ కి కనెక్ట్ చేశారు. చేసి షార్ట్ సర్క్యూట్ అంటే ఏం లేదమ్మా, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక వైర్ తీసుకొచ్చి కనెక్ట్ చేసి అదే వైర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసేయాలి. అలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి చూడు, ఇక్కడ ఒక మీరు 10th క్లాస్ లో చదువుకున్న ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ నుంచి కరెంట్ ఇలా వచ్చిందమ్మా, కరెంట్ ఇలా వచ్చి ఇలా వచ్చింది కరెంట్. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు కరెంట్ రెసిస్టర్ లోకి వెళ్తుందా, ఈ వైర్ లోకి వెళ్తుందా చెప్పండి? కరెంట్ రెసిస్టర్ లోకి వెళ్తుందా, వైర్ లోకి వెళ్తుందా?
నువ్వు కనెక్ట్ చేసిన వైర్ ఉంది చూసావు, అందులోకి వెళ్తుందా రెసిస్టర్ లోకి వెళ్తుందా? వైర్ లోకి వెళ్తుంది. వెరీ గుడ్, వెరీ నైస్ ఆన్సర్, వెరీ నైస్. ఎందుకని వైర్ లోకి వెళ్తుందంటే కరెంట్ ఆల్వేస్ చూసెస్ అ పాత్ ఇన్ విచ్ ద రెసిస్టెన్స్ ఇస్ లీస్ట్. అవునా? కరెంట్ ఆల్వేస్ చూసెస్ ద పాత్ where resistance is least. వైర్ అంటే జీరో రెసిస్టెన్స్ కదా, ఈజ్ లీస్ట్. ఇలా దీన్ని అర్థం చేసుకోవచ్చు. లేదా వైర్ లో నుంచి వెళ్ళిపోతుంది డైరెక్ట్ కరెంట్, రైట్? వైర్ లోంచి డైరెక్ట్ కరెంట్ వెళ్ళిపోతుంది. సో వైర్ లోంచి వెళ్ళిందంటే ఈ ఆర్ అనే రెసిస్టర్ లో నుంచి కరెంట్ వెళ్ళిందా చెప్పండి? ఈ ఆర్ రెసిస్టర్ లో నుంచి కరెంట్ వెళ్ళిందా? వెళ్ళలే. నో కరెంట్ through capital R. No current through capital R. In fact, capital R is only zero. అసలు capital R అనే కాన్సెప్టే లేదు అక్కడ. Then EMF, then terminal voltage V is equal to I into capital R కదా. So V is equal to 0 అవుతుంది. V is equal to 0. ఇప్పుడు నేను టోటల్ గా మీకు 4 కేసెస్ ఇచ్చానమ్మా. లెట్ మీ టేక్ ఎ క్వశ్చన్ హియర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. Which of the following can be true? Which of the following can be true? వీటిలో ఏవేవి ట్రూ కావచ్చు అని. ఫస్ట్ వన్ వచ్చేసి V is equal to 0. Second one, V less than E. Third one, V is equal to E. Fourth one, V greater than E. ఇందులో ఏది కరెక్ట్ అమ్మా? V0, VE, V less than E, greater than E, ఏది కరెక్ట్? Which of the following can be true? ఇది ఆన్సర్ ఇస్తేనే మీకు అర్థమైనట్టు. ఇది ఆన్సర్ ఇస్తేనే మీకు అర్థమైనట్టు. 1, 2, 4 అన్నారు, కొంతమంది 3 అన్నారు, గ్రేటర్ దాన్ E అంటున్నారు. ఇంకో ఆప్షన్ పెడదాం. సమిత్ ఇస్ కరెక్ట్. అంటే ఫిఫ్త్ ఆప్షన్. ఆల్ ది అబౌవ్ ఇస్ కరెక్ట్. V ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుద్దో చెప్పండి నాకు. R 0 అయిందంటే V is equal to E minus IR కదా. సో ఇది 0 అయితే 0 is equal to E minus IR. Then the current I is equal to E by R. Okay. ముందుగా V ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుద్ది? Does the resistor work if wire is connected? No. V ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుద్దండి? ఈ కేసు ఎప్పుడండి? This is the case when it is short circuit. And this is the case V less than E. Discharge అయ్యేటప్పుడు.
V is equal to E. V is equal to E ఎప్పుడు అవుతుందా? ఓపెన్ సర్క్యూట్ ఏనా? ఓపెన్. V greater than E, charging of a cell. ఈ 4 కేసెస్ మీ అందరికీ అర్థమైనట్టేనా ఈఎంఎఫ్ లో? ఓకే, okay, good. Let us take an example. This is 3 ohm, this is 2 ohm, and this is 0.2 ohm. And each cell, the EMF of the cell is 10 volts, and this is 1 ohm. The questions are, number 1, current drawn from the cell. Current drawn from the cell. Number 2, current through. Number 2, current through 2 ohm resistor. Current drawn from the cell and current through 2 ohm resistor. ఇది యాక్చువల్గా చేయాలమ్మా. Somebody gave the answer 50 by 11 ampere. Wow, let's check. First of all, ఈ సర్క్యూట్ ని ఎలా రాస్తారు అంటే, ఈ 3 ohm and 2 ohm ఎలా ఉన్నాయండి? ప్యారలల్ గా ఉన్నాయి కదా. సో R is equal to 3 into 2 by 3 plus 2. R1 R2 by R1 plus R2. 6 by 5 ohm. సో దీన్ని ఇలా డ్రా చేద్దాం. ఇక్కడ పైన 6 by 5 ohm ఉంది, తర్వాత ఒక సెల్ ఉంది, పక్కన 0.2 ohm ఉంది. Cell EMF is 10 volts and internal resistance 1 ohm. ఇప్పుడు చూడండి అన్న, ఈ 6 by 5 and 0.2 రెండు ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయా? 6 by 5 ohm and 0.2 అంటే 1 by 5 ఏనా? Ohm in series. 0.5 అంటే 0.2 అంటే 1 by 5. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఈ సర్క్యూట్ ని మళ్ళీ ఇలా డ్రా చేస్తున్నాం. 6 by 5 plus 1 by 5 అంటే 7 by 5.
కింద మళ్ళీ ఇప్పుడు ఈఎంఎఫ్. ఈ సర్క్యూట్ నుంచి ఇది దీని నుంచి ఇది ఎలా వచ్చిందో అందరికీ అర్థమైందా? అర్థం కావాలి. అర్థమైందా అందరికి? ఆ సర్క్యూట్స్ నేను రెడ్యూస్ చేసుకుంటే ఎలా వచ్చాను అర్థమైందా? గుడ్ మా గుడ్. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఎలా కనుక్కుంటారండి? కరెంట్ I is equal to net EMF by total resistance కదా. సో I is equal to EMF అంటే 10 volts కాబట్టి 10 divided by capital R is 7/5 plus 1. 7/5 plus 1. So this will give you 50/12 కదా. ఓకే, ఇక్కడ మన పాపకు డౌట్ వచ్చింది. సార్ 6/5 0.2 సిరీస్ లో ఎలా ఉన్నారు? చాలా సింపుల్ అమ్మా. ఇక్కడ నుంచి ఏదైతే కరెంట్ వస్తుందో అది ఇందులో పాస్ అవుతుంది, అదే కరెంట్ ఇందులో పాస్ అవుతుంది కదరా. సేమ్ కరెంట్ ఈ రెండిట్లో పాస్ అవుతుంది. ఇది ఇక్కడ అదే, ఇది ఇక్కడ డ్రా చేసినా ఇక్కడ డ్రా చేసినా ఒకటే కదరా. చాలా మందికి అదే డౌట్ వచ్చింది. హౌ ఆర్ దే ఇన్ సిరీస్? హౌ ఆర్ దే ఇన్ సిరీస్? సిరీస్ ఇప్పుడు క్లియర్ అయిందా? ఎందుకంటే సేమ్ కరెంట్ ఫ్లో అయింది కదా రెండిట్లో. 6/5 లో ఎంతైతే కరెంట్ ఫ్లో అవుద్దో పక్కన ఉన్న దాంట్లో కూడా అదే కరెంట్ ఫ్లో అయింది. ఈ విషయం అర్థమైందా? ఎస్. సో అందుకే అవి రెండు సిరీస్ లో ఉన్నాయి. బికాస్ ఇన్ సిరీస్, బికాస్ I ఈజ్ సేమ్. ఇప్పుడు నీకు ఐ వాల్యూ వచ్చేసింది. ఎంత ఐ వాల్యూ అంటే 25/6 to 25/6 ఆంపియర్. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఈ సర్క్యూట్ చూసావా? ఇక్కడ నుంచి అంటే బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్ ఎంతో నీకు తెలిసింది కదా. బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ వచ్చిందమ్మా? ఐ వచ్చింది. ఎంత అది? 25/6 ఆంపియర్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని మళ్ళీ డ్రా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కరెంట్ వచ్చింది, 25/6 ఆంపియర్ అనే కరెంట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు రెసిస్టర్లు ఉన్నాయి. ఒకటేమో 3 ohm, ఇంకోటేమో 2 ohm. మళ్ళీ అదే 25/6 ఇటు వచ్చేస్తుంది. ఒకటేమో 3 ohm, ఇంకొకటి 2 ohm. ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలో చూడండి ఒకసారి. వీళ్ళిద్దరు ఏ కేసులో ఏ కాంబినేషన్ లో ఉన్నాడు? 3 and 2. 3 ohm and 2 ohm in parallel. సో ఇక్కడ కరెంట్ ని I1 అనుకోమ్మా, ఇక్కడ కరెంట్ ని I2 అనుకో. వాళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నారు కాబట్టి I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R కదా. నిన్ను చెప్పాను, గుర్తుందా? వాళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నారు కాబట్టి I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో I1 is to I2 is R2 is to R1 అంటే 3 is to 2. సో నువ్వు కనుక్కోవాలనుకున్న వాల్యూ ఏంటంటే I1. సో I1 is equal to I1 అంటే కరెస్పాండింగ్ ఎవరు? ఇక్కడ 3 కదా. 3 divided by total 3 plus 2 5 into total current ఎంత అంటే 25/6. So this will give you 3 2 6 5/2. .5 ఆంపియర్ అంటే I1 వాల్యూ ఎంత అండి అంటే 2.5 ఆంపియర్. ఓకే,